మేము దేవుని వాక్యం మీకు ప్రకటించినప్పటికీ కూడా అది ఎవరు చెబుతున్నారని విన్నారు మీరు? దేవుడు చెబుతున్నాడని. యు హర్డ్ ద మెసేజ్ ఆఫ్ us యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడి నుండి వస్తున్నట్టుగా దేవుడే మాట్లాడుతున్నాడని ఆ వాక్యాన్ని మీరు ఆసక్తిగా విన్నారు. కాబట్టి ఇప్పుడు ఏ అద్భుతాలు అయితే మీరు చూస్తున్నారో, ఏ ఆశ్చర్యకార్యాలు అయితే మీరు చూస్తున్నారో, అవి దేవుని వాక్యము ద్వారా మాత్రమే సాధ్యమైనవి. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. అండ్ లెట్ మీ ఆస్క్ యు ఎ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్? నీ నిబద్ధత ఏంటి దేవుని వాక్యం పట్ల? దేవుని వాక్యాన్ని వింటున్నాం, చాలా సంతోషం. కొంతమంది దేవుని వాక్యాన్ని చదువుతారు, దట్స్ గుడ్. దేవుని వాక్యాన్ని విశ్లేషణ చేసేవాళ్ళు ఉంటారు. దేవుని వాక్యాన్ని వ్యాఖ్యాన రూపంలో చదివేవాళ్ళు చాలామంది ఉంటారు. మల్టిపుల్ ట్రాన్స్లేషన్స్ అన్ని దగ్గర పెట్టుకుని చదివేవాళ్ళు ఉంటారు. కామెంటరీస్ దగ్గర పెట్టుకుని ఈ వాక్యానికి అర్థం ఏంటా, ఈ వాక్యం ఎందుకు రాయబడిందని చదివేవాళ్ళు చాలామంది ఉంటారు. దట్స్ ఓకే, అది చాలా చాలా స్వాగతించాల్సిన విషయమే. ఎందుకంటే దేవుని వాక్యం చదవడం ద్వారా అనేక అద్భుతాలు మన జీవితంలో చూస్తాం. అయితే కేవలం దేవుని వాక్యాన్ని చదువువారము, కేవలం వినువారం మాత్రమే కాకుండా వాక్యాన్ని మనం ఏం చేయాలట? అనుసరించు వారంగా ఉండాలి. అందుబట్టి ఒక మాట గమనించండి, కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం పట్ల మన నిబద్ధత ఎప్పుడు ప్రూవ్ అవుతుందంటే రెండు విషయాలు చెప్తాను. ఒకటి, వెన్ వి ఆనర్ గాడ్స్ వర్డ్, అండ్ సెకండ్ థింగ్, వెన్ వి ఒబే గాడ్స్ వర్డ్. అందులో చెప్పండి, మొదటి మాట ఏంటి? వీ హ్యావ్ టు ఆనర్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనం గౌరవించాలి. రెండోది, దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? అనుసరించాలి, లేదా దేవుని వాక్యానికి లోబడాలి. సో నీ కమిట్మెంట్ దేవుని వాక్యం పట్ల ఎలా కనుపరచగలవంటే, మొదటి మాట, దేవుని వాక్యం నువ్వేం చేయాలా? గౌరవించాలి.